ఫార్ములా ఈ రేస్ కేసుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫోకస్ పెట్టింది. వచ్చే నెల 7న విచారణకు రావాలని కేటీఆర్ కు సమన్లు పంపిన ఈడీ జనవరి 2న ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్, జనవరి 3న బిఎల్ఎన్ రెడ్డిని విచారణకు పిలిచింది. బ్రిటన్ కు మనీ లాండరింగ్ పై ఎంక్వైరీ చేయనున్న ఈడీ ఏ అకౌంట్లకు ఎంతెంత మళ్లించారనే దానిపై ఆరా తీయనున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 7న తమ ముందు విచారణకు రావాలని కేటీఆర్ ను ఈడీ ఆదేశించింది. ఇదే కేసులో హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ లక్ష్మీ నరసింహారెడ్డిని జనవరి 2న, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ ను జనవరి 3న విచారణకు హాజరు కావాలని సమన్లు పంపింది. ముగ్గురికి విడివిడిగా నోటీసులు అందజేసింది ఈడీ. షెడ్యూల్లో తెలిపిన తేదీల్లో ఉదయం 10:30కు తమ ఎదుట హాజరు కావాలని ఈడీ జాయింట్ డైరెక్టర్ ఆదేశించారు. గత బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా ఈ రేస్ కోసం హెచ్ఎండీఏ నిధులను విదేశాలకు తరలించడంపై ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసింది. మనీ లాండరింగ్ వ్యవహారం కావడంతో ఏసీబీ ఎఫ్ఐఆర్ బేస్ గా ఈడీ కేసు ఫైల్ చేసింది. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. కేసు దర్యాప్తులో భాగంగా కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని విచారించనుంది ఈడీ. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరగాల్సిన ఫార్ములా ఈ రేస్ సీజన్ 10 నిర్వహణ నుంచి ప్రమోటర్ సంస్థ ఎస్ నెక్స్ట్ జెన్ తప్పుకోవడంతో ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థతో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అగ్రిమెంట్ జరిగింది. అసెంబ్లీ ఎలక్షన్ కోడ్ ఉన్న టైం కావడం, పైగా ఆర్బీఐకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బ్రిటన్ లోని ఎఫ్ఈఓకు డబ్బులు పంపారు. హెచ్ఎండీఏ బోర్డు అకౌంట్ నుంచే బ్రిటన్ కు క్యాష్ ట్రాన్స్ఫర్ అయినట్లు ఈడీ గుర్తించింది. బ్రిటన్ లోని ఏ అకౌంట్లలోకి ఎంతెంత డబ్బు ట్రాన్స్ఫర్ అయిందనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇదే క్రమంలో ఏసీబీ కేసులో 3వ నిందితుడైన హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ లక్ష్మీ నరసింహారెడ్డిని జనవరి 2న విచారించనుంది. గత అక్టోబర్ 3, 11 తేదీలో హెచ్ఎండీఏ బోర్డు నుంచి మంజూరైన 45.71 కోట్లు, పెనాల్టీగా ఐటీకి చెల్లించిన 8 కోట్ల సహా మొత్తం 54.89 కోట్లకు సంబంధించిన వివరాలను రాబట్టనుంది. ఇందుకోసం పూర్తి డాక్యుమెంట్లు, హెచ్ఎండీఏ రికార్డులతో తమ ముందు విచారణకు హాజరు కావాలని బిఎల్ఎన్ రెడ్డికి నోటీసులో ఈడీ స్పష్టం చేసింది. బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చే స్టేట్మెంట్ బేస్ గానే జనవరి 3న ఐఏఎస్ అరవింద్ కుమార్ ను ఈడీ అధికారులు ప్రశ్నించే ఛాన్స్ ఉంది. వీళ్ళిద్దరి స్టేట్మెంట్ల ఆధారంగా జనవరి 7న కేటీఆర్ ను ఈడీ ప్రశ్నించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఏసీబీ ఫైల్ చేసిన కేసులో A1 గా కేటీఆర్, A2 గా అరవింద్ కుమార్, A3 గా బిఎల్ఎన్ రెడ్డిని చేర్చారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఎఫ్ఈఓ ఆధ్వర్యంలో ఫార్ములా ఈ రేస్ సీజన్ 10 నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించిన ఫైల్ ను అప్పటి స్పెషల్ సెక్రటరీ, హెచ్ఎండీఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ మంత్రి కేటీఆర్ కు 2023 సెప్టెంబర్ 27న అందించారు. నాటి మున్సిపల్ శాఖ మంత్రి ఆదేశాలతో అరవింద్ కుమార్ ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఎంఏయుడి మధ్య 2023 అక్టోబర్ 30న మరో కొత్త ఒప్పందం చేసుకున్నారు. ఈవెంట్ నిర్వహణ కోసం స్పాన్సర్ ఫీజు, ట్యాక్సులు కలిపి మొత్తం 110 కోట్లు చెల్లించేలా అగ్రిమెంట్ లో తెలిపారు. ఈవెంట్ నిర్వహణ కోసం మున్సిపల్ సర్వీసెస్, సివిల్ వర్క్స్ కోసం మరో 50 కోట్లు ఖర్చు చేసే విధంగా అండర్ టేకింగ్ తీసుకున్నారు. ఇలా హెచ్ఎండీఏ బోర్డుకు సంబంధించిన నిధుల నుంచి మొత్తం 160 కోట్ల అప్రూవల్ శాంక్షన్ చేసే విధంగా అగ్రిమెంట్ జరిగింది. ఫార్ములా ఈ రేస్ సీజన్ 10 నిర్వహణకు ప్రమోటర్స్ చెల్లించాల్సిన ఫీజుకు సంబంధించి ఫస్ట్, సెకండ్ ఇన్స్టాల్మెంట్స్ కు సంబంధించిన 2 ఇన్వాయిస్లు ఎఫ్ఈఓ నుంచి హెచ్ఎండీఏకు చేరాయి. ఇందులో 2023 సెప్టెంబర్ 25న మొదటి ఇన్స్టాల్మెంట్ కు సంబంధించిన ఇన్వాయిస్ ప్రకారం 22,69,63,125, సెకండ్ ఇన్స్టాల్మెంట్ కు సంబంధించి అదే నెల 29న చేరిన ఇన్వాయిస్ ప్రకారం 23,01,97,500 ఈఎఫ్ఓకు చెల్లించాలి. ఇందుకు సంబంధించిన ప్రొసీడింగ్స్ ను అప్పటి హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి పూర్తి చేశారు. అదే ఏడాది అక్టోబర్ 3న మొదటి ఇన్స్టాల్మెంట్ కింద 22,69,63,125 రిలీజ్ చేశారు. హెచ్ఎండీఏ బోర్డు అకౌంట్ నుంచి బ్రిటన్ లోని అకౌంట్ కి ఎలాంటి ట్యాక్సులు చెల్లించకుండానే 45.71 కోట్లు ట్రాన్స్ఫర్ చేసినట్లు ఐటీ ఆడిట్ లో వెలుగు చూసింది. దీంతో హెచ్ఎండీఏ బోర్డుకు ఐటీ నోటీసులు ఇచ్చింది. ఇందుకుగాను హెచ్ఎండీఏ నిధుల నుంచి 8,06,75,404 చెల్లించాల్సి వచ్చింది. దీంతో పాటు ఇన్స్క్రిప్షన్, ఇంటర్ స్టేట్ ఛాంపియన్షిప్ క్యాలెండర్ ఫీజు, పర్మిట్ ఫీజు కోసం ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియాకు మరో 1,10,51,014 నగదును హెచ్ఎండీఏ చెల్లించింది. హెచ్ఎండీఏ నిబంధనల ప్రకారం 10 కోట్ల కంటే ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తే ప్రభుత్వం ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి తీసుకోవాలి. కానీ ఎలాంటి అనుమతులు లేకుండానే ఇదంతా జరిగింది.